హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ అగ్లీ స్టోరీ డైరెక్టెడ్ బై ప్రణవ్ స్వరూప్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటాయి. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక సాడిస్టిక్ సైకోపాత్ అయిన ఒక హస్బెండ్ అండ్ ఇన్నోసెంట్ వైఫ్ మధ్య జరిగే స్టోరీయే ఈ మూవీ ప్లాట్. ఓవరాల్ గా మూవీ అయితే అయ్యేసరికి ఓకే బాగుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes మాత్రమే. ఈ మూవీ జానర్ వచ్చేసి థ్రిల్లర్ కైండ్ ఆఫ్ జానర్ ఇది విత్ సమ్ డ్రామా. మూవీ మొత్తం చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్, మహా అయితే 4-5 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటారు. మూవీ అంతా ఒక సర్టెన్ ప్లేస్లోనే జరిగిపోద్ది, ఒక అపార్ట్మెంట్లోనే జరిగిపోద్ది ఆల్మోస్ట్. ఒక ఫ్లాష్ బ్యాక్లో మాత్రమే వేరే హౌస్లో జరుగుతుంది. హంగామా ఏమి ఉండదు మూవీలో. ఒక సైకోపాత్ లవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే మూవీ. సింపుల్గా చెప్పాలంటే కొంచెం డిస్టర్బింగ్ అయితే ఉంది మూవీ. అంటే మూవీ చూస్తున్నంతసేపు రియల్ వరల్డ్లో ఇలాంటి పర్సన్స్ ఉంటారా అనే థాట్ వచ్చింది నాకైతే. ఒక్కసారి మూవీ చూస్తున్నంతసేపు ఒక అమ్మాయి లైఫ్లో నిజంగా ఇలాంటి పర్సన్ ఉంటే తన లైఫ్ ఎలా ఉంటుంది, అబ్బా అసలు తన లైఫ్ ఎంత సాడ్గా ఉంటుంది, లేకపోతే తన లైఫ్ ఎంత స్పాయిల్ అయి ఉంటుంది అన్న థాట్ అయితే వచ్చింది నాకు. మూవీలో సైకోపాత్ అండ్ సాడిస్టిక్ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన శ్రీనంద్ వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సినిమా అంతటికి. ఎవ్వరు కనబడరు. యాజ్ ఏ సైకో హస్బెండ్గా, యాజ్ ఏ సైకో లవర్గా, యాజ్ ఏ సైకో సన్గా చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే అవికా గౌర్, షీ డిడ్ హెర్ 100%. మూవీ అంతటికి వీళ్ళిద్దరే ఉన్నారు చెప్పాలంటే. ఇంక చెప్పుకోవడానికి హంగామా చేసే క్యారెక్టర్స్ ఏమీ లేవు. సింపుల్ స్టోరీ ప్లాట్. అండ్ ఈ మూవీ వచ్చేసి A-rated. సో 18 above ఉన్నోళ్ళే వెళ్ళండి, గివ్ ఇట్ ఏ ట్రై. చూడండి, వైఫ్స్తో వెళ్ళండి, తెలుసుకుంటారు ఇలాంటి హస్బెండ్స్ ఉంటారా, ఇలాంటి పర్సన్స్ ఉంటారా అని తెలుసుకుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.